హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. వెల్కమ్ టు ట్రావెల్ న్యూస్ అప్డేట్ బై విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే థైలాండ్ వీసా ఫర్ ఇండియా. ఎస్, థైలాండ్ వీసా ఫర్ ఇండియా అంటే ఏంటి టాపిక్ అంటే థైలాండ్ వీసా మళ్ళీ ఇండియన్స్కి ఎక్స్టెండ్ చేశారా లేదా. ఇంతవరకు ఏంటంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ అదేంది మే దాకా అన్నారు, మే 10th దాకా అన్నారు, తర్వాత నవంబర్ 11th దాకా అన్నారు. మళ్ళీ ఎక్స్టెండ్ చేశారా లేదా? ఎస్, నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇండియన్స్కి థైలాండ్ వీసా ఎక్స్టెండ్ చేశారు. ఎంజాయ్. చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఎప్పుడు దాకా అంటే డేట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే రెండోది ఏంటంటే ఈసారి ఇంతవరకు థైలాండ్ వీసా మీద పోయిన వాళ్ళు ఆనరబుల్ వీసా తీసుకుంటే 15 days మాత్రమే. తర్వాత ఏం చేశారంటే థైలాండ్ వాళ్ళు మనం ఇప్పుడు వీసా ఫ్రీ మీద వస్తే 30 days ఎక్స్టెండ్, 30 days ఉండొచ్చు ఒకసారి అంటే. ఇప్పుడు 60 days చేశారు. బంపర్ ఆఫర్ కదా. డబ్బులు ఉన్న వాళ్ళు 60 days పోతారా, నాగలాంటి వాళ్ళు పోలేరు కదా. అంటే సరే, అది మనం ఏం చేయగలుగుతాం? 60 days వాళ్ళు పెట్టినప్పుడు మనం ఏం చేయలేము. సో 60 days. లేక ఒకవేళ మీరు వర్క్ పర్మిషన్ వస్తే వర్క్ పర్మిట్ వీసా కావాల్సిందే. స్టూడెంట్ వీసా మీద పోతే స్టూడెంట్ వీసా కావాల్సిందే. సో అవి వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. మనం ఆ వీసాల గురించి మాట్లాడలేదు, టూరిస్ట్ గురించి మాట్లాడతాం. సో టూరిస్ట్కి ఎక్స్టెండ్ చేశారు, 60 days వరకు ఉండొచ్చు ఆడ. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎందుకు ఇది ఎక్స్టెండ్ చేశారంటే దానికి రీజన్ అంటే లాస్ట్ ఇయర్ 1 year దాకా ఎక్స్టెండ్ చేశారు కదా. 1 year వీసా ఫ్రీ చేశారు కదా. ఆ వీసా ఫ్రీ చేయడం వల్ల అక్కడ ఇండియన్స్ వచ్చే దానివల్ల ఎకానమీ బూస్ట్ అయింది. ఎకానమీ బూస్ట్ అంటే ట్రావెల్ ఉంటుంది, టూరిస్ట్ ఎకానమీ బూస్ట్ అయింది. చాలామంది ఇండియన్స్ నుంచి, చైనీస్ కూడా వస్తున్నారు. చైనీస్ చుట్టుపక్కల కంట్రీస్ వస్తారు, కానీ మన ఇండియా నుంచి చాలా ఎక్కువ మంది పోయారు ఈసారి. అయితే ఎందుకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారంటే వాళ్ళకి ఎకానమీ బూస్ట్ అవ్వడం వల్ల ఒక కార్ రెంటల్స్ కంపెనీకి 1.75 మిలియనో కరెక్ట్గా అది గుర్తురావట్లేదు, అంత రెవెన్యూ జనరేట్ అయింది. అంటే చూసుకోండి, అంత రెవెన్యూ జనరేట్ మన ఇండియన్ వాళ్ళు రెంట్స్ తీసుకోవడం వల్ల, కార్ రెంట్స్ తీసుకోవడం వల్ల జరిగింది. సో అంత బూస్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. తర్వాత ఏంటంటే ఏ స్టేట్ నుంచి ఎక్కువ మంది పోయారంటే గుజరాత్, అహ్మదాబాద్ సిటీ నుంచి దాదాపు 400 times, యాక్చువల్గా పోవడానికన్నా 442 times పెరిగారు జనాలు. తర్వాత చెన్నై నుంచి 136 times పెరిగారు యాక్చువల్గా పోయేదానికన్నా. తర్వాత ఇది కేరళ నుంచి 76% అనుకుంటా. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి 142 152 ఉంది, కరెక్ట్గా నెంబర్ గుర్తొస్తలేదు. అన్ని టైమ్స్ మెంబర్స్ పెరిగారు విశాఖపట్నం నుంచి. హైదరాబాద్ నుంచి కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఆ నెంబర్ గుర్తొస్తలేరు. సో ఇంతమంది పోయారు కాబట్టి మళ్ళీ ఇండియాకి వీసా ఎక్స్టెన్షన్ చేశారు, వీసా ఫ్రీ ఎక్స్టెన్షన్. అది కాకుండా ఏంటంటే న్యూ ఇయర్కి థైలాండ్లో ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తారు. నిజమే కదా. న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేసుకోవడం గోవాకి పోయి ఈ మధ్య థైలాండ్కి ఎక్కువ పోతున్నారు. థైలాండ్కి పోతారు కాబట్టి థైలాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి. సో థైలాండ్ వాళ్ళు ఏం చేశారంటే న్యూ ఇయర్కి ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి వీసా ఎక్స్టెన్షన్ మళ్ళీ చేశారు. అది ఎప్పటివరకు నేమ్ గుర్తులేదు, అది తెలియదు కరెక్ట్గా. సో అలా వీసా ఎక్స్టెండ్ చేశారు. ఒక్కసారి మన వీసా ఫ్రీ మీద ఎంటర్ అయితే 60 days ఉండొచ్చు ఈసారి. సో అట్లా చేశారు. ఎందుకంటే మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఒకవేళ థైలాండ్కి పోవాలనుకుంటే 2 మార్గాలు ఉంది. ఒకటి టూర్ ఏజెంట్ ద్వారా మాట్లాడుకొని పోవడం వల్ల తక్కువ పడుతుంది. లేకపోతే మీరు సింగిల్గా పోతున్నారంటే, అంటే మీకు మీరే ఇదేంది టూర్ ప్లాన్ చేసుకుంటున్నారంటే ముందే బుక్ చేసుకోండి. ఒక 20 days 10 days ముందల ఫ్లైట్ టికెట్స్తో సహా. ఫ్లైట్ టికెట్స్ మనకు హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి మనం ముంబైకి పోవాలి, ముంబై నుంచి మళ్ళీ బ్యాంకాక్ పోవాలి. అలా వద్దనుకున్న వాళ్ళు అయితే విశాఖపట్నం నుంచి బ్యాంకాక్కి బుక్ చేసుకోండి. తక్కువ ఉంటుంది ఫ్లైట్, 7,800 పద్ధతి ఉంటుంది, కానీ ఎక్స్ట్రా లగేజ్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఎయిర్ ఏషియాలో. తర్వాత చెన్నై నుంచి కూడా ఫ్లైట్స్ ఉన్నాయి. తర్వాత చీప్గా ఫ్లైట్ దొరకాలంటే మీరు కలకత్తా నుంచి బుక్ చేసుకోండి. ఒక 20 days ముందర మీకు 4,500 దాకా పడుతుంది కలకత్తా నుంచి. ఈ నుంచి ఇంకొక 4,000 వేసుకుంటే 8,000 పడుతుంది. సో అలా ప్లానింగ్లో బుక్ చేసుకుంటే బాగుంటుంది. మరి తర్వాత మీరు ఏంటంటే వీసాకి రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు ఎంట్రీ ఎగ్జిట్ టికెట్స్ ఉండాలి, హోటల్ బుకింగ్స్ ఉండాలి, మీరు ఎక్కడెక్కడ స్టే చేస్తుందో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. ఇవి ప్రొవైడ్ చేస్తే మీకు వీసా ఇచ్చేస్తారు. లేకపోతే ఇవన్నీ నా దగ్గర లేదు, నేను డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే అక్కడ ఫాస్ట్ ట్రాక్ అని ఉంటుంది. దాంట్లో పోతే నీకు 50 వాతులు కట్టించుకుంటాడు, ఒక స్టాంప్ కొడతాడు, బయటకు పంపించేస్తాడు. సో ఇంత ఈజీగా ఉంటుంది. సో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఈజీ టు ట్రావెల్ కంట్రీ ఇది ఒకటే నాకు తెలిసిన పడుతుంది, ఎందుకంటే నేను ట్రావెల్ చేసినా కాబట్టి ఈ వీసా ఫ్రీ అప్పుడు. సో అంత ఈజీ కంట్రీ.
సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఈ ట్రావెల్ అప్డేట్స్ నచ్చితే మీకు ఏ కంట్రీని గురించి ట్రావెల్ అప్డేట్ కావాలో నాకు కామెంట్స్లో చెప్తే నేను ఆ కంట్రీ అప్డేట్స్ని కరెక్ట్గా రీసెర్చ్ చేసి మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.